ప్రవల్లిక మహిళా ఎస్ఐ జరిగి 10 రోజులు కూడా కాకముందే ఇప్పుడు ఈ పూతల పట్టుకు సంబంధించినటువంటి డిఎస్సి నిరసనల్లో గుంపులుగా రాకండి, శాంతియుతంగా నిరసనలు చేయండి అని చెప్పేసి ఆవిడ రిక్వెస్ట్ చేస్తుంటే దానికి భిన్నంగా అక్కడ మన విజువల్స్లో కూడా ఇప్పటివరకు చూపించాము. సేమ్ రిపీట్ అక్కడ ఎస్ఐ ప్రవల్లిక గారిపై ఆ సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆ ర్యాలీలో ఏ రకమైనటువంటి ఆ పక్కకు తోసేయటాలు, ఉమెన్ హ్యాండ్లింగ్ అంటే ఇక్కడ ఎవరైనా ఒకటే కాబట్టి పోలీస్ ఆఫీసర్ అంటే పోలీస్ ఆఫీసరే, అంతేగాని లేడీస్ ఇప్పుడు ఎలాగైతే స్టూడెంట్స్ని స్టూడెంట్ అని అంటారు, గర్ల్స్ బాయ్స్ అనేది మనం డిస్టింగ్విష్ చేస్తాం అంతే. విద్యార్థులు అని కూడా అనొచ్చు విద్యార్థులను. అలాగే నన్ను అడిగితే షీ ఈజ్ ఏ పోలీస్ ఆఫీసర్ని ఆ రకంగా తోసేస్తూ, ఇంకా ఘోరం ఏంటంటే ఆవిడ కింద పడిపోతే కనీసం మనం రోడ్డు మీద ఎవరన్నా కింద పడిపోతే ఎరేరే అని చెప్పేసి టక్మని లేపడానికి వెళ్తాం. అటువంటిది అన్ని వందల మంది మధ్య వాళ్ళకి రక్షణ కల్పించాలనో లేకపోతే అక్కడ ఒక ఆర్డర్ని మెయింటైన్ చేయాలనో వచ్చినటువంటి ఆవిడ్ని విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఒక మనిషిగా కూడా ఆవిడ పట్ల ప్రవర్తించినటువంటి తీరు ఇప్పుడు ఈవిడికైతే ఏకంగా తలకి గాయాలు కూడా అయినాయి అని చెప్పేసి హాస్పిటల్లో ఉన్నటువంటి విజువల్స్ కూడా చూసాం. చాలా బాధ అనిపిస్తోంది. ఏంటి వీళ్ళు పోలీసు ఆఫీసర్లుగా వృత్తిని ఎన్నుకోవటమే నేరమైందా అన్న ఆలోచన వస్తుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది ఈ మధ్యకాలంలో ఉమెన్ ఆర్ లేడీస్ ఆర్ ఇంటూ ఎవ్రీ ప్రొఫెషన్ ఆల్మోస్ట్. ఈవెన్ ఆటో డ్రైవర్లు కూడా కొంతమందిని చూస్తున్నాము, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సైన్. అలాగే బస్సు డ్రైవర్లుగా కూడా కొంతమంది ఆర్టీసీ బస్ డ్రైవర్లుగా కూడా అప్లై చేస్తున్నారు. కాబట్టి ఇది అది అని కాదు, అన్ని ప్రొఫెషన్స్లోనూ మేలు వరకే పరిమితం అన్న వాటిలో కూడా వాళ్ళు ఎంటర్ అవుతున్న సందర్భాల్లో పోలీస్ ఆఫీసర్లు కూడా పెరుగుతున్నారు ఈ మధ్యకాలంలో. పోలీస్ విధులు నిర్వర్తించాలని ఒక ప్యాషన్గా, ఒక ఐఏఎస్లు ఐపీఎస్లే కాకుండా సాధారణమైనటువంటి పోలీస్ కానిస్టేబుల్స్గా లేదంటే కానీ అధికారులుగా చేయాలని. మరి ఇది ఒక రకమైనటువంటి ఒక నెగిటివ్ థాట్ని పెంపొందించే రకంగా కూడా ఉన్నాయి. ఫ్యూచర్లో ఎవరన్నా ఆ రకంగా ఆలోచించడం ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పేసి. మరి యాజ్ ఎ ఉమెన్గా హౌ డు యూ సీ ఇట్ మోర్ దాన్ ఏ టీడీపీ లీడర్? మరి పదే వస్తున్నటువంటి ప్రశ్న మీ మీదే. హోమ్ డిపార్ట్మెంటు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదేమో, ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలేమో. అసలు ఇంకా మాట్లాడితే మొన్నటి వరకు మాకు అటువంటి ఆలోచన లేదు, కానీ అసలు హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ ఏమన్నా ఉందా దీంట్లో అనేది కూడా ఒక వాదన వినపడుతుంది. మేడం సురేష్ గారు, మీకు 24 వీక్షకులకి అలాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా మనం చెప్పుకోవాల్సిన ముందు అక్కడ ర్యాలీ చేసేటువంటిది ఒకటి మహిళా మొన్న ఎస్ఐ గారు బలయ్యారు, ఈ రోజు మహిళా ఏఎస్ఐ బలయ్యారు. ప్రతిరోజు కూడా రాష్ట్రంలో వీళ్ళ యొక్క రాక్షసత్వానికి, వీళ్ళ యొక్క రక్తదాహానికి అమాయకులు బలవుతూనే ఉంటున్నారు. ఇకపోతే వీళ్ళ పర్యటనలని కానివ్వండి, వీళ్ళ అనవసరమైనటువంటి అన్నెసరీ డిఎస్సి ర్యాలీ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఒక పక్క వీళ్ళ నాయకుడి కొడుకు యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి 40 సంవత్సరాలు ఉంటే అతను ఇంకేముంది పర్వాలేదు 40 సంవత్సరాలు అయిపోయింది వయసు అని వీళ్ళ నాయకుడే చెప్తాడు. ఇంకొక వైపు వీళ్ళు డిఎస్సిలో దీక్షలని చెప్పి కూర్చోబెట్టి ర్యాలీలని చేపించే వాళ్ళందరూ కూడా 40+, 50+ వాళ్ళే. ఎక్కడ స్టూడెంట్స్ ఉండరు, ఎక్కడ డిఎస్సి రాసిన అభ్యర్థులు ఉండరు, డిఎస్సి కోసం ఉన్న వేచి చూసే వాళ్ళు కూడా ఉండరు, మొత్తం వీళ్ళే. ఇంకా పోతే చెప్పాలంటే గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, వీళ్ళని తీసుకొచ్చి జెన్జీ అంటారు. జెన్జీ కాదు, వాళ్ళు జే వాళ్ళు జే బ్రాండ్ వాళ్ళు. ఇకపోతే మనం చూసుకుందాం మహిళల గురించి. కనీస గౌరవంగా ఈ రోజుటి వరకు మొన్న జరిగిన అమ్మాయి పేరు ఏమిటి, ప్రవల్లిక ఎస్ఐ గురించి ఒక చిన్న ట్వీట్ అయినా మనం ఎక్స్పెక్ట్ చేయగలమా జగన్మోహన్ రెడ్డి నుండి? అసలు అక్కడికక్కడే ఆయన కాన్వే ఆపి ముందు వాళ్ళని ఖండించి కంట్రోల్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెబితే ఒక సైగ చేస్తే అంటారు కదా, సింహం సింగిల్ గా అది ఇదని చెప్తారు కదా. అసలు ఆయన సింగిల్ గా రావచ్చు, ఈ గోళంతో ఎందుకు? మా ఆడపడుచులకి దౌర్భాగ్యాలేంటి, దారుణాలేంటి? ఎంత కష్టపడితేనో ఆ ఎస్ఐ జాబ్ ఆ అమ్మాయికి వచ్చింది. ఈమె ఎంత కష్టపడో ఆ ఎస్ఐ జాబ్ వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రుల కష్టం. ఈ రోజు ఆడపిల్లను బయటికి పంపిస్తున్నారంటే తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని మా పిల్ల
ఇంతమందిలో ఒకటి ఇంట కలిసి రచ్చ గెలిసి వస్తుంది అని ఆశపడుతున్నటువంటి ఇంకా కొంతమంది మహిళలు కానీ యువతులకు కానీ వీళ్ళు ఇన్స్పిరేషన్ గా ఉండాలన్నటువంటి వాళ్ళు బయటికి వెళితే మేము అధికారంలో ఉన్నా ఇదే జరుగుతుంది, అధికారంలో లేకపోయినా మా రాక్షసత్వం ఇలాగే ఉంటది, మా దౌర్జన్య కాండ ఇలాగే ఉంటదని చెప్పి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ రాష్ట్రం మీద వదులుతున్నారు. డిఎస్సి గురించి ర్యాలీలు అంటారు. ఎవరు రావాలండి ఆ డిఎస్సి ర్యాలీలకి? అసలు ఏం జరిగిందని వస్తారండి? కోర్టులు ఉన్నాయి, నిజంగా నీతి నిజాయితీ ఉంటే కోర్టులకు వెళ్ళమని చెప్తున్నాం. వీళ్ళ కోసం గ్రీవెన్స్ పెట్టాం, పరిష్కారాలు ఉన్నాయి. వాళ్ళకి అసలు ఎందుకు రాలేదో కూడా క్లియర్ గా అధికారులే వచ్చి కూర్చొని వివరణ ఇచ్చారు. వీళ్లకు ఉనికి కోల్పోతున్న వీళ్ళ పార్టీని బ్రతికించుకోవడానికి అమాయకులందరినీ బలి చేస్తున్నారు ఇక్కడ, ఆడబిడ్డలతో సహా. ఆ అమ్మాయి చూడండి కింద పడిపోయింది. అక్కడ ఉన్న స్థానిక ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో ఆ నేత గాని, ఆవిడెవరో లేడీ అంట, లలితా కుమారి, మహిళగా. కనీసం ఇప్పటి వరకు ఒకటైన వాళ్ళ నోటి నుండి మనం ఎక్స్పెక్ట్ చేయగలమా సురేష్ గారు? ఇటువంటి దౌర్జన్యకాండలు, ఇటువంటి హింసను వీళ్ళు ప్రేరేపిస్తూ మేము హింసే రాజ్యంగా బ్రతుకుతాం అన్నటువంటి వీళ్ళకి ఇంకా చెప్తే ఏం చెబుతారు? మాకు పోలీసు రక్షణ కల్పించలేదు. ఎవరుంటారండి డ్యూటీలో? వీళ్ళే ఒక దౌర్జన్యకాండ కొనసాగిస్తుంది. ఆ స్వయంగా అంబటి రాంబాబే వచ్చేసి పోలీసుల్ని తోసేస్తాడు, పోలీసుల దౌర్జన్యకాండకు దిగుతాడు. ఈ రోజు వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలను చూసాం. సోషల్ మీడియా కార్యకర్త అంటే అతను ఎవడో కిరణ్ కుమార్ రెడ్డినో కిషోర్ కుమార్ రెడ్డినో వాళ్ళు కాదండి, అసలు స్వయంగా ఎక్స్ మినిస్టర్ గా చేసిన రాంబాబు గారు 3 times, ఒక్కసారి కదా 2 సార్లు, నాకు తెలిసి 3-4 సార్లు చూశాను అయింది దౌర్జన్యకాండ పోలీసుల మీద. ఈ రోజు ఆడబిడ్డ బలవుతుంది, తలకు గాయమైంది. పొరపాటున అమ్మాయికి ఏదైనా జరిగి అమ్మాయి ప్రాణాలు పోతే ఎవడు బాధ్యత వహిస్తాడు? దానికి కూడా హోమ్ డిపార్ట్మెంట్ అంటారా? పోలీసులు విధులు నిర్వర్తిస్తుంటే పోలీసులు తొక్కి వీళ్ళు కింద పడేసి తలలు పగలగొట్టి ఆ అమ్మాయిని కనీసం లేపడానికి కూడా, కనీసం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకు కూడా మానవత్వం లేనటువంటి అటువంటి క్రూర మృగాల మధ్య ఉన్నట్టుగా ఉంటుంది. పోలీసులు వెళ్ళి చేయాలంటే శిరీష గారు, ఆంధ్రప్రదేశ్ లో కానీ లేకపోతే మీ కూటమి ప్రభుత్వంలో లాఠీలు అలంకారప్రాయమా? లాఠీ చార్జ్ అనేది ఏమన్నా నిషేధించారా? లేకపోతే పోలీసులకి సంబంధించి బయటికి చెప్పకుండా వారికి ఏమన్నా కట్టడి చేశారా? లాఠీలు మీరు ఉపయోగించకూడదు, లేదంటే కనుక మీరు తోస్తే తోపించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి, లేకపోతే కొడితే కొట్టించుకోవాలి అనేది ఏమన్నా పోలీసులకి అంతర్గతంగా ఏమన్నా మరి ఆ రకమైనటువంటి ఆర్డర్స్ ఏమన్నా పాస్ చేశారా? చెప్పండి మరి. అది కూడా లాఠీ చార్జ్ అనేది చూస్తుంటాము, పెద్ద పెద్ద వద్దు, నేనేమంటున్నా పెద్ద పెద్ద వాటర్ కెనాన్లు ఆ స్థాయి వద్దు, లేకపోతే మన ఢిల్లీలో అమానవీయంగా పోలీసులు చేసినటువంటి పెల్లెట్స్ అటువంటి వ్యవహారాలు కూడా వద్దు. మినిమంగా చేసేది లాఠీ ఛార్జీ. లాఠీ ఛార్జ్ దేనికోసం చేస్తారు? ఛార్జింగ్ ఆన్ ది డిస్రప్టివ్ గ్రూప్స్. ఎప్పుడైతే ఆర్డర్ని వాళ్ళు డిస్ప్లేస్ చేశారో ఆర్డర్లో పెట్టడానికి చేసేదే లాఠీ ఛార్జ్ నాకు తెలిసినంత వరకు. సరే, లాఠీ ఛార్జ్ని పోలీసులు గతంలో చాలా సందర్భాల్లో మిస్ ఇచ్చేసారు, అది వేరే విషయం. ఇందాక గఫూర్ గారు చెప్పినట్లు వాళ్ళు ఆవేశంగా ముందుకెళ్ళి దెబ్బలు తినడానికి వెళ్తారు తప్ప పోలీసుల మీదకి దౌర్జన్యంగా వెళ్ళవండి. మేము ఆల్రెడీ ఆ రకంగా మెంటల్గా ప్రిపేర్ అవుతాం, మా డిసిప్లిన్ అది అని చెప్పారు. మా నిరసనని అవసరమైతే దెబ్బలు తినడానికి మా మిలిటెంట్ యాటిట్యూడ్ మా వరకు మాకు నష్టం చేకూరినా పర్లేదు అనుకుంటాం తప్ప ఒక్కళ్ళు కూడా పోలీసుల మీదకి లేదా పోలీసుల మీద దౌర్జన్యం చేయడానికి మాత్రం అటువంటి వాటిని మేము ఇప్పుడు వాడము, అది మా నేచర్ కాదంటున్నారు. మరి అటువంటి వాళ్ళ మీద మాత్రం లాఠీ ఛార్జీలతో విరుచుకుపడిపోతుంటారు, లాఠీలతో. అంటే వాళ్ళ సంగతి తెలుసు, వాళ్ళు చాలా డిసిప్లిన్డ్ పీపుల్. వీళ్ళు కానీ కాంగ్రెస్ కానీ కొంత ఉంటారు కదా, వాళ్ళు మొదటి నుంచి వాళ్ళకి పార్టీ కల్చర్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. వాళ్ళ నిరసనలు వాళ్ళ ధర్నాలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు కాబట్టి పోలీసులు ధైర్యంగా లాఠీలు వేసుకొని మొగళ్ళ మీద పడిపోతుంటారు. ఇక్కడ మాత్రం ఏమో మరి వాళ్ళు కూడా ఏమన్నా వీళ్ళ మీద దాడి చేస్తారనో, లాఠీలకు మించి ఏమన్నా ఆయుధాలు లోపల ఉన్నాయని భయమా, లేదంటే కనుక మాది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఏదో మార్కులు సంపాదించేసి వాళ్ళని విలన్లుగా చిత్రీకరించాలన్న వ్యూహమా? ఎన్నోసార్లు అడిగాము, మళ్ళీ అవే వాడగలది వస్తుంది, ఎందుకంటే అవే జరుగుతున్నాయి కాబట్టి. సురేష్ గారు, గతంలో చూసాం లాఠీ దెబ్బలంటే ఏంటో. ఆ లాఠీ దెబ్బలు తిన్నదానిలో నేను ఒకదాన్ని. స్వయంగా ఎస్పీ స్థాయి అధికారి వచ్చేసి లాఠీ పట్టుకొని ఆడబిడ్డలను ఉరికిచ్చి కొట్టారు. ఇవన్నీ చూసే ఉన్న విజయారావు అనే ఎస్పీ మీరు చెప్తున్న తీరుకి నవ్వాల్సి వస్తుంది. కాబట్టి అదే అంటున్నా,
మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాఠీ చార్జ్ మీద ఏమైనా నిషేధం విధించిందా అంటున్నా నేను. అదే సార్, ఇక్కడ మొసల కన్నీరు కాస్త ఎక్కువైపోయింది కదా. ఇక్కడ భద్రత కల్పించే పోలీసులనేమో విడిగా కొట్టేస్తారు, తోసేస్తారు. వాళ్ళు లాఠీ జులిపించే లోపే జగన్మోహన్ రెడ్డి మైక్ పట్టుకొని ఏమని చెబుతారు, చిన్నపిల్లాడు ఏదో యాక్సిడెంట్ చేశారు దానికి ఈ కేసులా, ఆ అబ్బాయి ఏదో ఇది దీనికి దేశ ద్రోహమా, ఉపా చట్టం పెడతారా, ఒక ట్వీట్ పెట్టాడు లేదంటే ఒక మాట మాట్లాడాడు చేస్తారా, లేదంటే వయసు అయిపోయింది కదా ఇంకేమైంది చనిపోతే మాత్రం అని చెప్పి ఇక్కడ లేదు ఇక్కడ చాలేదని చెప్పి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తారు. వీళ్ళకి ఏదన్నా వస్తే గగ్గోలు పెడతారు. ఏది లాఠీలు జుళిపించక ముందే, నిజం చెప్పాలంటే సురేష్ గారు మీరు కరెక్ట్, లాఠీలు జుళిపించితేనే ఇలాంటి మోక కంట్రోల్ అవుతుంది. నిజమే, ఇది 100కి 200%. కానీ ఖచ్చితంగా దానికి ప్రభుత్వం శాంతి సంయమనం పాటించడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిలో ఉన్న విఘ్నత ఏమైనా ఉందా, అసలు ఒకవేళ ఉందా లేదా అనేది ప్రజలకు కూడా అర్థం కావాలి కదా. ఈ లోపే మళ్ళీ జనాల దగ్గరికి వెళ్ళి నేను మీ బిడ్డని, నన్ను ఇదిగో బయటకు వస్తే మా కుర్రాళ్ళ మీద మా కార్యకర్తల మీద లాఠీలు జులిపించి లోపలేసాను. ప్రజలకు క్రిస్టల్ క్లియర్ గా ఈ రోజు క్లియర్ గా అర్థమవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక కాండ, దౌర్జన్య కాండ, రాక్షసానందం పొందటం, ఒక ట్వీట్ కూడా పెట్టకపోవటం, ఒక మైకు పట్టుకొని కంట్రోల్ చేయడం, ఒక ఆడబిడ్డను కింద పడేసి తొక్కుతున్నా కానీ పట్టించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని. ఖచ్చితంగా మీరన్నట్లు రేపో మాపో లాఠీలు జులిపించే పరిస్థితి వస్తుంది. ఇక ముందు కూడా నిజం చెప్పాలంటే ఇంత విధులకు ఆటంకం కలిగించి ఏదైతే భద్రత కల్పిస్తున్నారో ఆ ఇచ్చినటువంటి నిబంధనలు ఉల్లంఘించి వెళ్ళేటువంటి వాళ్ళకి అసలు ఒక ర్యాలీకి పర్మిషన్ ఇవ్వడం కూడా రేపటి రోజు క్యాన్సిల్ అవ్వచ్చేమో. ఎందుకంటే ఆయన చేసుకుంటున్న స్వయంకృత అపరాధమే, వాళ్ళ కార్యకర్తల యొక్క అత్యుత్సాహమే. ఆ రోజే ఇక మమ్మల్ని జనాల్లోకి రానివ్వట్లేదని కూర్చొని మొసలు కన్నీళ్లు కాలుస్తారో, లేకపోతే బెంగళూరులో హైదరాబాద్ లో ఉండి కూర్చొని ఆ నుండి లైవ్ ప్రెస్ మీట్లు అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. రికార్డెడ్ ప్రెస్ మీట్ లో వదులుతారేమో చూడాలి. కానీ మీరన్నట్లు ఖచ్చితంగా ఈ రోజు మళ్ళీ రెండవ మహిళ అక్కడ ఏఎస్ఐకి ఈ విధంగా జరిగిన తర్వాత కూడా ఇంకా చూస్తూ లాఠీలు జులిపించకపోవడం అనేది నిజంగా ఒక మహిళగా నాకు కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఖచ్చితంగా అలాంటి చర్యలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏ మాత్రం సందేహం లేదు, తప్పు అంతకంటే లేదు. మహిళ సమాజంలోకి రావడానికే భయపడిపోయాలంటే ఒక ఏఎస్ఐకి ఎలాంటి పరిస్థితి ఉంటే నార్మల్ వ్యక్తుల పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రతి మహిళ కూడా ఆలోచించుకుంటుంది. మీరు ఇందాక అన్నారు ఆడబిడ్డ అంతరిక్షానికి వెళ్తుందండి. ఈ రోజు అంతరిక్షంలో కూడా పోటీ పడుతుంది ఆడపిల్ల. అలాంటి ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీ అంటే గొడ్డల పార్టీ అంటే అలా కోపం వచ్చింది, నిజం చేస్తుంది. అదే వాళ్ళు చేస్తుంది, వాళ్ళ ఒక బ్రాండ్ గా పెట్టుకొని ప్రజల్లోకి వచ్చి హింసాకాండ, దౌర్జన్యకాండ తప్ప గంజాయి బ్యాచ్, మా బ్లేడ్ బ్యాచ్ వేసుకొని వెచ్చలవిడ వికృత చేస్తున్నాడు. మళ్ళీ బట్టలు ఊడదీసేసి వికృతమైన చేస్తులు. వీటిని ఏమంటారండి? గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తే కదా ఆయన. కనీస బాధ్యత లేదా? ఇలాంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తికి ప్రజలు తెలుసుకోవాలని కూడా కొంత కూటమి ప్రభుత్వం వెయిట్ చేస్తుంది. అదే మొత్తానికి చెప్పారు, అడ్మిట్ చేశారు మీ వ్యూహాన్ని. ఈ లోపల ఏంటంటే ఏఎస్ఐలు ఎస్ఐలు వీటిలో సమిధులైపోతుంటారు, ఇంకా మాట్లాడితే ప్రాణాలే పోతుంటాయి. సింగే లాంటి వాళ్ళు మరి అది ఎప్పుడవుతుందో, ఎన్నాళ్ళు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో అప్పటి వరకు మరి ఇవన్నీ విట్నెస్ చేస్తూ కూర్చోవాలన్నమాట. వ్యూహం కాదు నేను అంటుంది. ఒక బాధ్యతమైనటువంటి వ్యక్తి అని మేము అనుకుంటున్నాం, కానీ ఆయనకు ఆ బాధ్యత అనేది ఏమి లేదనేది ఆయన ప్రూవ్ చేసుకున్నారు ప్రజల్లోకి వచ్చి. రైట్ ఓకే. ఆయన ఏం మారనని ఓపెనింగ్ చెప్తున్నాడు. ఆయన ఇంకా మాట్లాడితే ఆఖరికి 3 సంవత్సరాల ముందే ఆయన రాజధాని విషయంలో ఆయన దేని మీద వెళ్తున్నాడో కూడా ఓపెన్గా చెప్పేశాడు. ఇంకేంటి మీరు మారేది చూడాలనుకుంటున్నారు అనేది ప్రజలకు కూడా చూశారు, తెలుసు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సరే చూద్దాం మరి ప్రభుత్వం కావాలని వెనకడుగు వేస్తుందా, లేకపోతే పైనుంచి ఏమన్నా రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా వచ్చినాయా ఢిల్లీ స్థాయిలో? త్వరలోనే బయటపడతాయి అన్నీ.